సైంటిస్ట్ ఉంటాడు, పరిశోధనలు చేస్తూ ఉంటాడు. అన్నీ ఆ పరిశోధనలు చేసే క్రమంలో ఎన్నో రకాలైన పరీక్షలు చేస్తాడు. అట్లా తిప్పేస్తాడు, ఇట్లా తిప్పి అది చేస్తాడు, ఇది అన్నీ చేస్తాడు. అలా పరిశోధనలు చేసే ఒక సైంటిస్ట్ మాదిరిగా నీ లోపలికి నువ్వు ప్రవేశించి నువ్వు కూడా పరిశోధన చెయ్యి, శోధన చెయ్యి. నీ లోపలికి పోయి శోధించాలని. ఎలా శోధించాలా? ఆలోచించేది కాదు, అది చూసేది కాదు, ఈ కంటి చూపుతో చూసేది కాదు. చైతన్య స్వరూపమై నువ్వు శోధన చేయాలి. ఆ చైతన్య స్వరూపం నువ్వు కావాలా అన్నప్పుడు, ఆ స్థితికి నువ్వు చేరుకోవాలా అన్నప్పుడు నీలో ఉండాల్సింది భక్తిభావము, క్రమశిక్షణ. ఎల్లప్పుడూ నువ్వు నీ లక్ష్యం ఏదైతే ఉందో దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కదారికి పోకూడదు. ఆ లక్ష్యం వైపే నీ గురి ఉండాలి. అలా ఎప్పుడైతే పోతా ఉంటావో అప్పుడు నువ్వు తప్పకుండా ఆ లక్ష్యాన్ని చేరుకుంటావు. ఈ ప్రకృతి ఎంత ఆకర్షణీయమైనదో అంతే మనకు ఒక ఆపద్బాంధవ శక్తిగా కూడా ఉంది. ఒక ఆపద్బాంధవ శక్తి అంటే మనల్ని కాపాడే శక్తి కూడా ప్రకృతిలోనే ఉంది. అదే మనల్ని రక్షిస్తుంది కూడా. లేకపోతే మనం పుట్టక ముందే అన్నీ ఉన్నాయి కదా. ఈ అనంతమైన విశ్వం, ఈ బ్రహ్మాండమైన భూమి, ఈ లోకం, ఎన్ని కొండలు, ఎన్ని జలపాతాలు, ఎన్ని సరస్సులు, ఎన్ని చెట్లు, చేమలు, పురుగు, ఉట్ట, వాడు, ఇవి ఎన్ని 84 లక్షల జీవరాశులు నిలయమై ఉంది ఈడ. ఈ అనంత విశ్వంలో ఇది ఒక ఇసుక రేణు అంతా మన భూమి. దీనిపైన మళ్ళీ ఇన్ని. అది అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే ఆ శక్తి ఏదైతే దీనిలన్నిటినీ సృష్టించిందో ఆ శక్తి నిన్ను కూడా సృష్టించింది నాయన. ఆ శక్తి వాటన్నిట్లో ఉందంటే నీలో కూడా ఉంది నాయన. అంతే కదా. ఆడ ఉంది, ఈడ ఉంది. దానిని కనుక్కుండే దానికి నువ్వు బయటకు ఉరకద్దు, లోపలికి పో, అక్కడ శోధన చేయి, అక్కడ శోధన. అందుకనే ప్రకృతిలోనే మాయా ఉంది, ప్రకృతిలోనే మంత్రము ఉంది, ప్రకృతిలోనే నీ ఆత్మ సాక్షాత్కార స్థితికి రహస్యము దాగి ఉంది. అది చాలా సూక్ష్మమై ఉంది, చాలా సూక్ష్మం. ఆ రహస్యం చాలా సూక్ష్మంగా ఉంది. దాన్ని గ్రహించగలిగిన స్థితికి రావాలంటే కొద్దిగా పరిపక్వత అయితే రావాల సాధకునిలో. ఆ పరిపక్వత వచ్చే స్థితికి రావాలంటే ఆ సాధకునికి కరెక్ట్ గురువు ఉండాలి. గురు పరంపరలోనే. గురువు దగ్గర శిష్యరికం చేయకపోతే ఏంది కాదు.